ప్రభువైన యేసుక్రీస్తు నామములో మాకు అత్యంత ప్రియమైన మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ దిన వాగ్దానము: భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఈ మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనంలో ఉంది. ఈ వచనం యోసేపు జీవితంలో అత్యంత శక్తివంతమైన క్షణాల్లో ఒకటి. తన సోదరులు తనను అమ్మేసిన బాధ, బానిసత్వం, జైలు ఇవన్నీ గుర్తుంచుకుని భయపడుతున్నారు. కాని యోసేపు హృదయంలో పగలేదు, ప్రతీకారం లేదు. అతడు దేవుని సార్వభౌమత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు. భయపడుకుడి, ఇది కేవలం భయాన్ని తొలగించడం కాదు, ఇది దేవుని మంచితనంపై నమ్మకమివ్వడం. యోసేపు చెప్తున్నాడు, నేను దేవుని స్థానంలో లేను అంటే ప్రతీకారం, శిక్ష ఇవి దేవుని చేతిలో ఉన్నాయి అనగా మనం కూడా ఇతరులను శిక్షించే స్థానంలో లేము. నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. ఇది సాధారణ క్షమాపణ కాదు, ఇది పూర్తిగా పునరుద్ధరణ. యోసేపు కేవలం క్షమిస్తే చాలదు, అతడు వారి భవిష్యత్తును, తరతరాలను సంరక్షిస్తాడు. ఇది దేవుని ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఆయన మనల్ని క్షమించడమే కాదు, మన జీవితాన్ని, మన సంతానాన్ని ఆశీర్వదిస్తాడు కూడా. ఇక్కడ నిజమైన క్షమాపణ ఉంది. మాటల్లో మాత్రమే కాదు, హృదయంలోనూ ప్రేమ. యోసేపు వారిని శత్రువులుగా కాక కుటుంబంగా చూశాడు. మన జీవితానికి ఆత్మీయ పాఠాలు: మొదటిగా, దేవుడు కీడును మేలుగా మారుస్తాడు. మన బాధలు, మోసాలు, నష్టాలు దేవుని చేతిలో మేలు కావచ్చు. మనం అర్థం చేసుకోలేనప్పుడు కూడా ఆయన ప్రణాళిక ఉంటుంది. రెండవదిగా, నిజమైన క్షమాపణ అంటే ప్రతీకారాన్ని వదిలేయడం ప్లస్ మంచి చేయడం. క్షమించడం మాత్రమే కాదు, ఆదరణ ఇవ్వడం, సహాయం చేయడం, ఆశీర్వదించడం. మూడవదిగా, భయాన్ని దేవుని వాగ్దానాలతో భర్తీ చేయడం. అనగా, నేను నిన్ను విడిచిపెట్టను, పోషిస్తాను అని దేవుడు మనతో చెప్తున్నాడు. యోసేపు ద్వారా దేవుడు మనకు చూపిస్తున్నాడు, నీ బాధల మధ్యలో కూడా ఆయన మంచితనముంది. భయపడకు, ఆయన నిన్ను, నీ సంతానాన్ని పోషిస్తాడు, ఆదరిస్తాడు, ప్రేమతో మాట్లాడతాడు. వింటున్న నీకు దేవుడు తన బలిష్టమైన చేతితో నీ హృదయంలోని ఆశలను రగిలించి నెరవేర్చునుగాక. ఆమేన్. రక్షణ, స్వస్థత, అభిషేక, ప్రవచన, సాతాను మాంత్రిక శక్తుల విడుదల ప్రార్థనకై 7090734581 సెల్ నంబర్కు మీ ప్రార్థనా విన్నపాలను వాట్సాప్ చేయండి. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి, కామెంట్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. ఈ వీడియోను మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి దేవుని పనిలో పాలిభాగస్తులు కండి. దేవుడు మిమ్మను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.